కానీ న్యాచురల్ గా ట్రై చేసుకునే వాళ్ళకి వితౌట్ స్కాన్స్ మనకి ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అర్థం కాదు కనుక మనకి సక్సెస్ రేట్ అనేది కొంచెం తగ్గొచ్చు. అండ్ ఐవీఎఫ్ లో మాత్రం టెంపరేచర్ గానీ సమ్మర్ మంత్స్ లో గానీ మనం పెట్టే ఎంబ్రియోస్ మీద కూడా ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే మనము ఎగ్స్ బయటకు తీయడం కానీ అండ్ ఎంబ్రియోస్ తయారు చేయడం కానీ మళ్ళీ ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేయడం ఇదంతా ఒక ప్రాపర్ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అది బయట టెంపరేచర్ ఏదో సమ్మర్ గానీ వింటర్ గానీ బయట టెంపరేచర్ ఎలా ఉన్నా గానీ ఆ ఎంబ్రియోస్ మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపించదు. అలాగే ఎంబ్రియోస్ లేడీ బాడీలోకి ట్రాన్స్ఫర్ చేసినాక కూడా బాడీ టెంపరేచర్ కూడా మనకి సక్సెస్ రేట్ ని బట్టి ఎటువంటి డిఫరెన్స్ చూపించదు. సో ఐవీఎఫ్స్ అనేది సమ్మర్ లో ఖచ్చితంగా వెళ్ళవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. కానీ న్యాచురల్ గా ట్రై చేసే వాళ్ళు మాత్రం కంపల్సరీ సమ్మర్ మంత్స్ లో మాత్రం ఫాలిక్యులర్ స్కాన్ అనేది చేయించుకుంటేనే మీకు బెటర్ ఉంటుంది. అండ్ సమ్మర్ లో తీసుకోవాల్సిన నార్మల్ జాగ్రత్తలు లైక్ వాటర్ ఎక్కువ మెయింటైన్ చేయడం, హైడ్రేషన్ అవన్నీ తీసుకోవడం వల్ల మనకి ఫర్దర్ ప్రాబ్లమ్స్ లైక్ యూరినరీ ఇన్ఫెక్షన్ కానీ వెజనల్ ఇన్ఫెక్షన్స్ కానీ రాకుండా ఉంటుంది. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీకు ఫర్టిలిటీ అనేది ఖచ్చితంగా నార్మల్ గానే ఉంటుంది సమ్మర్ లో కూడా.